ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభు అయిన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానంతో ప్రతి కుటుంబానికి ప్రభు మన తండ్రి అయిన యేసయ్య సాయం చేర్చుండగా అనుదినం మనం నూతనమైన వాగ్దానంతో ఒక్కొక్క దినము బ్రతుకుచున్నాం. ఆయన నామములు స్తుతించబడుచున్నాం, ఘనపరచబడుచున్నాం కదా. ప్రభు అయిన యేసయ్య మనకి ఈ దినము మనల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయం 14వ వచనం. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. కృంగబడి ఉన్నవారు త్వరగా విడుదల పొందునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, నీ జీవిత కాలమంతయు దేవుని నామంలో ఎంతో ప్రార్థిస్తుండగా మాకు ఫలితం లేదని చెప్పి ఏడుస్తూ బాధపడుచున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా త్వరగా దేవుడు విడుదల పొందినట్టుగా చేయబోచును అంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం అనేకమైన సమస్యలతో ఒక్కొక్క దినము పొందుకుంటున్నాం. అయినప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ శ్రమల నుంచి బాధల నుంచి ఒకవేళ నీవు కృంగిపోయి ఉన్నట్లయితే నిన్ను విడుదల చేయటానికి యేసయ్య త్వరగా మన మధ్యలోనే అద్భుతములు చేయగలవాడుగా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఒకవేళ నీ జీవితంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొని మరి కుంగి ఉంటున్నావా? ఆయన అంటున్నాడు, నీకు విడుదల కలుగు చేయవాడు నేనే కాదంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మరొక మాట కూడా, యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఓదరించి వారందరినీ లేపేవాడుగా లేవనెత్తే తండ్రిగా ఉంటున్నాడు. పడిపోయిన వారు అందరినీ ఓదరించేవాడు, వారందరినీ పైకి లేపే తండ్రిగా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు కుంగి ఉన్న నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయుచుండగా, నువ్వు వాక్యం చదువుతుండగా నీలో ఒక దుఃఖం వచ్చుచుండగా, ఆ దుఃఖములో మరి దేవుణ్ణి నాకు ఏమి జరగలేదు కదా అని చెప్పి నువ్వు ఒకవేళ కుంగి కింద పడిపోయి ఉంటే ప్రభు అంటున్నాడు, నిన్ను ఆదరించేవాడిగా ఉంటున్నాడు. ఇక శ్రమలలో బాధలలో ఉన్న బిడ్డలకు కూడా అదే విధంగా ఆయన రక్షించటానికి కాపాడటానికి ఎంతో దగ్గరగా ఉంటున్నాడు. మరి నాకు ఈ దేవునిలో ఉండటం వలన ఏ మేలు కలగలేదు కదా, మరి ఇంకా నేను దేవునితో నా సావాసం ఎలా చేయాలని కృంగిపోతున్నాయేమో. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే ఈరోజే నువ్వు దేవుని నామములో గట్టి మనసు కలిగి, పరిపూర్ణమైన మనసు కలిగి, కృంగిన వాడు ఉండకుండా స్తుతించి ఘనపరిచి లేచి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని వాక్యము ద్వారా మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ప్రభువైన యేసయ్య మరి ఒక మాట కూడా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమ దినమునందు నీవు కృంగిన వెడల నీవు చాతగాని వాడు వగుదువు. శ్రమ దినములలో ఒకవేళ నువ్వు కుంగుంటే బిడ్డ, నువ్వు చాతగాని వాడుగా ఉంటాడు. ఎందుకంటే అపవాది సాతాను శోధించినప్పుడు తన కుమారులు జయించేవారుగా శ్రమల యందును బాధల యందును ఓపిక కలిగి పందెములో పరుగులెత్తే బిడ్డలుగా ఉండాలని మన యేసయ్య చెబితే, శ్రమ వచ్చినప్పుడు యేసు ప్రభు నామాన్ని మనము మరి అనుకోకుండా ప్రభులో ఉండటం వలన ఏమి మేలులే అని చెప్పి ఒకవేళ కృంగిపోతాయేమో, జాగ్రత్తగా ప్రభు నామములో అనుదినము ఆయన స్తుతించాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్నో ఇబ్బందులలో అన్నిటి నుంచి కూడా విజయం పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలని మన యేసయ్య అనుదినము నూతనమైన వాగ్దానము కలవరి ప్రేమ నుంచి ప్రతి కుటుంబానికి అందించబడుతున్నారంటే యేసు ప్రభు వారు రాబోయే శ్రమంలో ఎవరు కూడా కృంగిపోకూడదు. నువ్వు ఇన్ని సంవత్సరంలో దేవునిలో ఖచ్చితంగా బ్రతుకుతున్న నీ జీవితాన్ని మళ్ళీ పడిపోయే జీవితముగా చేసుకోకూడదు. దేవుని కోసమే చక్కగా నిలబడి మారు మనసు కలిగినట్టు బిడ్డగా ఉండి దేవుని ఆత్మలో నీలో ఉంచుకొని అనేక జనులుగా ధైర్యము నిబ్రమిచ్చి కృంగిపోకూడదు. యేసు ప్రభు రాబోచున్న టైంలో ధైర్యముగా నిబ్రంగా ఉండమని చెప్పిన మన యేసయ్య మాటలు మనలో నిలిచి ఉన్నట్లయితే మనము కుంగిపోయే వారుగా ఉండం, మన లోకంలో పడిపోయే వారుగా ఉండం. మన లోకంలో శ్రమలు వచ్చినప్పుడు కేవలం మరి ఇంకా ప్రాబ్లం మనం ఇంకేం చేయలేములే, నా పరిస్థితి ఇంతే కదని చెప్పి ఒకవేళ చాతగాని వాడిలాగా కుంగిపోదువేమో, జాగ్రత్త అని చెప్పి వాక్యములు చెలవిచ్చున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు మరి యొక్క మాటలు బట్టి దేవుడు ఎంతో ఆశీర్వదించాలని, మనం ఎంతో జాగ్రత్తగా ఆయన చిత్తములు ఉండాలని ప్రభు మనం నేర్పించిన మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి పరిశుద్ధుడా, ఈ దినము నూతనమైన దినములతో నా ప్రభువా, నీ బిడ్డలు అనేక మంది నా ప్రభువా రాకడ సమయంలో నా ప్రభువా నీ కోసము తన హృదయమును తిప్పుకొని ఆయన ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఎంతో వారి హృదయముల నుంచి నా ప్రభువా బాధల వేదనలు ఉన్నప్పుడు కూడా నాన్న నిన్ను విడుచుకున్న ఆయన నీ పరిశుద్ధ గ్రంథముల సత్యముల నిజమని చెప్పి నమ్మి ఏడుచుకున్న బిడ్డకు నాన్న విడుదల చేయండి. కుంగిపోయిన బిడ్డలను లేపండి నా ప్రభువా, లేవనెత్తని చెప్పినావు నాయన. అవును ప్రభువా, మరి
కుంగిన ప్రభువా మరి చేతగాని వాడుగా ఉండవద్దని చెప్తున్నావు. అవును ప్రభా, చివరి దినముల తండ్రి నాయన నీ కోసం సిద్ధపాటైన బిడ్డలు మరి నా ప్రభా నిన్ను ఎదుర్కొన్నారు నా ప్రభా. అయితే మేము కూడా అదేవిధంగా ఎదుర్కొని నీ చిత్తములో నీ కృపలు నిబ్బరంగా ధైర్యంగా నా ప్రభా ఈ లోకములో నా ప్రభువా మేము ఏదో కూడా చేసినా చేయకపోయినా మీ నామాన్ని స్తుతించటంలో ఘనపరచటంలో వెనుకు తీయకుండా కృంగిపోకుండా నిన్నే స్తుతించి నిన్నే ఘనపరుచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకుంటామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.